ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తుంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతులనే మార్చేస్తుంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతుంది. అందుకే పచ్చిరొట్ట పైర్ల సాగుతో ఈ సమస్యల నుండి గట్టెక్కవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. అధిక దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరముంది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రైతులు వానాకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం సాగు చేసే పంటలలో అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా భూసార పరీక్షలు. రైతు సోదరులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనము పంట సాగు చేసుకోవడానికి ముందు ఈ తొలకరి వర్షాలకు ముందుగా భూసారాన్ని పరీక్షించుకొని ఆ భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో గత 2-3 రోజులుగా అదేవిధంగా రాబోయే వారం రోజుల లోపల కూడా మనకు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలను ఉపయోగించుకొని, ఈ పదాన్ని ఉపయోగించుకొని రైతులు ఒకసారి పొలాన్ని అడ్డము పొడుగు ఇరువాలు కొట్టుకొని పచ్చిరొట్టెరువులకు సంబంధించిన విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ విత్తనాలు తీసుకొని కనుక మనము పచ్చిరొట్టెరువులను సాగు చేసుకుంటే మనకు భూమి యొక్క సారం పెరిగి మనకు పంట దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనము విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల సారం తగ్గిపోతుంది. నేల సారం తగ్గుతున్న పరిస్థితులలో మనము సహజంగా సేంద్రియ ఎరువులతో పాటు ఈ పచ్చిరొట్టె ఎరువులను కూడా సాగు చేసుకున్నట్లయితే నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకు నేల సారవంతం అనేది పెరగడం వల్ల దిగుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా జనుము, జీలుగా విత్తనాలు, పిల్లి పెసర, అదేవిధంగా పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో కనుక జనుము, జీలుగా విత్తనాలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చౌడు ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్నప్పుడు జీలుగా పంటను మనం పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించుకుంటే మనకు జీలుగా అనేది భూమిలో కలిసిపోయిన తర్వాత మనకు ఎక్కువగా పచ్చిరొట్టను భూమికి అందజేసి భూమిని గుల్లబారుస్తుంది. కాబట్టి చౌడు ప్రాంతాల్లో ఎక్కువగా జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా జీలుగ పంటను సాగు చేసుకోవాలనుకుంటే మనకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మనము విత్తుకున్న తర్వాత ఒక 40 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో కనుక కలియదునుకున్నట్లయితే ఎకరానికి ఒక 8 నుంచి 9 టన్నుల పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. అదేవిధంగా 1 టన్ను జీలుగ పచ్చిరొట్టలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 8 నుంచి 9 కిలోల నత్రజని ఎరువు అనేది నత్రజని పోషకం ఉండడం వల్ల అది మన భూమి తీసుకొని దాని నుంచి మొక్క వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేలిక భూముల్లో, ఎర్రచిలక భూముల్లో అన్ని పంటలు సాగు చేసుకునే ప్రాంతాల్లో మనం జనుమును కూడా పచ్చిరొట్ట పంటగా సాగు చేసుకోవచ్చు. జనుము అయితే మనకు ఎకరానికి 13 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఒక ఎకరా జనుము కనుక చూసుకున్నట్లయితే దానికి మనకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో కనుక జనుము పచ్చిరొట్టలో కనుక చూసుకున్నట్లయితే ఒక 3 నుంచి 4 కిలోల నత్రజని పోషకం అనేది ఉంటుంది. ఈ జనుము కానీ జీలుగా కానీ మనము వేసి 40 నుంచి 45 రోజుల మధ్యలో కనుక కలియదునుకున్నట్లయితే, పూత దశలో కలియదునుకున్నట్లయితే అది మొత్తం మనకు పూర్తిగా కుళ్ళిపోయి నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నేల యొక్క సారవంతత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతు సోదరులు పెసర పంటను కూడా పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు వరంగల్ వారు విడుదల చేసినటువంటి WGG42 యాదాద్రి అనే పెసర రకము 58 నుంచి 62 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఈ పంటను కనుక మనము విత్తుకున్నట్లయితే పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము 2 నెలల తర్వాత పంటను హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పంటను హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పంట యొక్క
అవశేషాలన్నింటినీ మనము పచ్చిరొట్ట ఎరువుగా భూమిలో కలిదునుకున్నట్లయితే ఎకరానికి ఒక 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జనుము జీలుగ కంటే పెసరను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. నికర ఆదాయం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి జనుము జీలుగతో పాటు పెసరను కూడా పచ్చిరొట్ట పంటగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పచ్చిరొట్ట పంటలను భూమిలో కలిదునుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం నాటు వేసుకునే ఒక 15-20 రోజుల ముందు ఏదైతే ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకున్నామో ఆ పచ్చిరొట్ట పంటలను మనము రోటవేటర్తో కానీ లేదంటే మన పవర్ టిల్లర్తో కానీ ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో కనుక కలియదునుకున్నట్లయితే ఏదైతే పోషకాలు ఆ పచ్చిరొట్ట ఎరువుల్లో ఉంటాయో ఆ పోషకాల లభ్యత అనేది మొక్కలకు ఎక్కువగా ఉంటుంది. అది పూర్తిగా మనకు గాలిలో కలిసిపోకుండా మొక్క తీసుకోవడానికి భూమిలో స్థిరీకరించబడి మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏదైతే ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేస్తారో ఆ సాగు చేసిన వెంటనే 40 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో ఉన్నప్పుడు 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతుగా మనం కలియదునుకున్నట్లయితే వాటి నుంచి వచ్చే పోషకాలను మొక్క వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనము ఒకసారి కలియబెట్టుకున్న తర్వాత కనీసం ఒక 2 వారాల టైం ఉన్నప్పుడే మనం మళ్ళీ పంట సాగు చేసుకోవాలి. ఒకవేళ ఈ పచ్చిరొట్ట పంటలు కనుక పూర్తిగా మురగకపోయినట్లయితే మనం తర్వాత నాటేసుకున్న తర్వాత కానీ పంటలు సాగు చేసుకునేటప్పుడు పంట ఏపుగా పెరగకపోవడము, పంట యొక్క దిగుబడులు అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు మన పచ్చిరొట్ట ఎరువులు కుళ్ళిపోవడానికి అదేవిధంగా మన పంట నాటు వేసుకోవడానికి ఖచ్చితంగా ఒక 2 వారాల సమయం అనేది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకోవడం వల్ల నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలో సారవంతత అనేది పెరగడం వల్ల దిగుబడులు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులు ఖచ్చితంగా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు.